ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి కాదు కదా. వచ్చిన రోజు నుంచి గత ప్రభుత్వం అన్నారు. ఈరోజు దాదాపుగా 25 నెలలు అయ్యాయి. ఈ 25 నెలల్లో ఏమి చేసావో చెప్పు, ఏమి చేయబోతున్నావో చెప్పు. ఈ రెండు చెప్పలేక కెమెరాలు షూటింగ్లు పెట్టి ఈవెంట్ లాగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, మరొక కార్యక్రమం చేయడం తప్ప ఎక్కడైనా ప్రజలకు ఇతిమిద్దంగా ఒక సమస్యల గురించి మాట్లాడావా? ముఖ్యమంత్రి అనేటువంటి ఒక జిల్లాకు వెళ్తే, ఒక ఊరు వెళ్తే ఈ ఊరికి ఏం చేయాలా, ఈ నియోజకవర్గానికి ఏం చేయాలా, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఏం అవసరాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడాలి తప్ప వాటన్నిటిని వదిలిపెట్టి బురదోలుడు వ్యవహారాలు, ఆత్మస్థుతి పరిణతంతోనే చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రతికేటువంటి పరిస్థితి ఏర్పడింది. వెళ్ళు, తెలుగు నిన్న నెల్లూరు జిల్లాకు వచ్చావు, మాట్లాడు, ఓ నివేదిక సమర్పించు ప్రజలకి. నెల్లూరు జిల్లాలో ఎంత రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్ల పరిస్థితి ఏంది, ఆ రోడ్ల పురోగతి ఏంది, తాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, త్రాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్యలు ఉన్నాయా, రైతులకు సంబంధించినటువంటి యూరియా సరిగ్గా అందుతుందా లేదా, రైతులకు సంబంధించినటువంటి పండించినటువంటి పంటలకు ధరలు తప్పుతున్నాయా, రైతులు ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారు, పేదలందరికీ ఇళ్ళు ఇచ్చామా, ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పావు నువ్వు, 2 సెంట్లు 3 సెంట్లు అని చెప్పావు, వాటి గురించి పట్టించినటువంటి పరిస్థితి లేదు, ఒక ఇళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. యువతలకు ఉద్యోగాలు అన్నావు, పరిశ్రమలు అన్నావు, ఆ పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, ఆ పరిశ్రమల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది యువతను ఉద్యోగాలతో ఆదుకున్నావు. కాబట్టి మహిళలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చావు, ఆ హామీలన్నీ అమలయ్యాయా, ఆ హామీలన్నీ అమలు చేసావా, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నావు, ఇవన్నీ ఏమీ లేకుండా మొక్కుబడిగా ఏదో రాసుకొచ్చినటువంటి స్క్రిప్ట్ చదివిపోవడం, దాంట్లో ప్రజలకు ఊరికి కూడా పాపం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట అర్థం కాలేదు. మధ్యలో తమ్ముళ్ళు పాపం మీరు చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తలే, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టలే. నీకు నువ్వు చేతులు ఎత్తుకోవాల్సి వచ్చా, నీకు నువ్వు చప్పట్లు కొట్టుకోవచ్చా, నీ భుజాన్ని నువ్వు దొడుచుకోవాల్సి వచ్చా, తట్టుకొని బ్రహ్మాండంగా శవా చూడన్నట్టుగా ఇట్ట అంటాడు చూడట్లా, ఆ బ్రహ్మానందం కొట్టుకున్నట్టుగా నీ భుజాన్ని నువ్వు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి నీకు ఎక్కడ స్పందన లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు వస్తే మీటింగ్ దాకా తీసుకొచ్చినా కూడా చంద్రబాబు నాయుడు చూసి పారిపోతుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రసంగిస్తారంటే సగం కుర్చీలు ఖాళీ అయిపోయి అప్పుడు దాకా కూర్చున్నాడు కూడా ఈ సుత్తి ఆడింటాం అయ్యా మేము అని చెప్పాను. అటువంటి పరిస్థితుల్లో నీ మీద నమ్మకం లేదు, నీ మీద విశ్వాసం లేదు, నీ మీద ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో అయ్యా ఈయనేదో చేస్తాడనేటువంటి అవి ఏమీ కూడా లేకుండా ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బూతులు పెట్టడం తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాకు భయం వేస్తుంది చంద్రబాబు నాయుడు చూస్తే. ఇతని గారికి రోజు రోజుగా బీపీ పెరిగిపోతేమో ఏమైపోతాడా, జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా బీపీ పెరిగిపోతా ఉంది. నిన్న మాట్లాడుతున్నాడు ఇంకా 3 సంవత్సరాలు ఉండే ఎన్నికలు, నేను ఎంత అభద్రతా భావం ఉందంటే గొడ్డల పార్టీ అంటాడు, సైకో అంటాడు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతాడు. నెవర్ అగైన్ అంటున్నాడు పాపం, ఇంకా రాకూడదంట ఆ పార్టీ, అగైన్ అంటే అగైన్ ఈయనే రావాలంట. ఎందుకు? జనాలను అడ్డం పెట్టుకుని మంది సొత్తు దోచుకోవడానికే. నువ్వు చేసినవి చెప్పలేక నేనే రావాలా, ఇంకా ఆయన రాకూడదు, అది గొడ్డల పార్టీ కాదు కదా, సైకో పార్టీ, అది ఎందుకు నీకొద్దు, నువ్వు చేయగలిగింది ఏంది, నువ్వు చేసింది ఏంది, నువ్వు చేయాలనుకున్నది ఏంది అనేటువంటి దాని మీద చెప్పకుండా నిన్ను చూస్తే నీకున్నటువంటి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి గారి మీద, అసహనం, వ్యక్తిగతంగా ద్వేషం చూస్తే ఈరోజు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆయన అడిగేటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పడానికి నీకు నోరు రాక, చేత కాక నువ్వు ఏదో ఒక విధంగా ఆయన మీద మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనేటువంటి ధోరణిలో ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తొచ్చినా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం పక్కన పెడితే ప్రజల సమస్యలను కూడా గుర్తుంచుకోండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకోవడం కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు అసహనం తగ్గకపోయినా ప్రజల మీద మీకు బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రజలు ఆ బాధ్యత మీరు వహిస్తారని మీరు ఎంపిక చేశారని చెప్పి గుర్తుంచుకోండి. మీ రాజకీయ కసి కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను బలి చేయకుండా చూడండి అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నిన్న జగన్ గారు అడిగిన దానికి ఒక్కదానికైనా సమాధానం చెప్పగలిగావా? అంతలా సుదీర్ఘంగా చెప్పావు, దాదాపుగా 1 గంట 40 నిమిషాలు కొట్టావు. కొట్టిన కొట్టకుండా కొట్టావు. జనాల పాపం తల తిరిగి పడిపోయారు, కొంతమంది ఎల్లేరు లేచి దెబ్బలు తినలేక. ఏదో చెప్తారు కదా జంజాల సినిమాలో చెప్పినట్టుగా సుదీర్ఘంగా ప్రొలాంగ్డ్ హ్యామరింగ్, సుదీర్ఘమైనటువంటి సుత్తి కొట్టావు. పని నువ్వు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది లేదా సమకాలీన రాజకీయాలు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించబోతున్నాం అనేటువంటి దాని మీద చెప్పమంటే ఏమీ లేవు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినవన్నీ ఆయన వ్యక్తిగత ప్రశ్నలు కాదు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ అనుమానాలు, ప్రజల్లో ఉన్నటువంటి అసహనాన్ని ప్రశ్నల రూపంలో మీకు సంధించాడు. లా అండ్ ఆర్డర్ ఎందుకు దిగజారింది, పోలీసు వ్యవస్థ ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతుంది, మీరు